స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. శ్రీకాంత్ సార్. ఏ ఊరు మీది? మాది ఆరేపల్లి. నేను షుగర్ ఫ్యాక్టరీలో చేశాను, డిస్టిలర్లో మెకానికల్ చేశాను. అయితే అది డ్రైన్ వాటర్ క్లియర్ చేసిండ్రు. అయితే డ్రైన్ వాటర్ గుంత ఉంటుంది సార్, సంపు వాటర్ చేసిండ్రు. అయితే స్లడ్జ్ ఉంటుంది, ఆ స్లడ్జ్ వాళ్ళు ఎత్తిపోయేస్తుంది. అయితే ఒకరు దిగి కిందికి అడుగుకి వెళ్ళిపోయింది. ఒకరు దిగిండ్రు, ఆ స్మెల్కి అనేది అందులోనే పడిపోయారు. అతను పడిపోయారని ఇంకొకటి తినిపోయి అతను పడిపోయారు. అలాగే ఒక 4-5-6 మెంబర్స్ పడిపోయారు. అదే ఇంకా మేము అప్పుడే చూసి తీయడానికి వెళ్ళి మేము కూడా అందులో ఒక 2-3 తీసినాం. అందులోనే పడిపోయాం. అది మిషన్తో తీయరా, మీరే తీస్తారా? అంటే మిషన్తో కూడా తీస్తారు కానీ తీయవచ్చు. కానీ అంటే ప్రతిసారి అంటే స్మెల్ అంతగానే ఉండకుండా కొంచెం ఇది లాంగ్ షేడ్ అవడం వల్ల కొంచెం లేట్గా తీసిండ్రు. అలా వల్ల స్మెల్ ఎక్కువైపోయింది. ప్రతిసారి మంచులే దగ్గరనే తీస్తారు. మంచులే ఇస్తారు. అయితే 2-3 అంటే అట్లా 4-5 పిట్లు ఉన్నాయి, క్లియర్ చేసిండ్రు అన్నీ. కానీ ఈ పిట్టు కొంచెం అన్నీ చేసుకుంటూ వచ్చేలోపు కొంచెం లేట్ అయింది కాబట్టి ఈ పిట్టు కొంచెం స్మెల్ ఎక్కువ వచ్చి అలా. ఆ స్మెల్ వల్ల మీకు హెల్త్ పాడవుతుంది కదా. మరి మీరు ఎప్పుడు అంటే మీరు ఇంట్రెస్టెడ్గా తీస్తారా, వారు మీకు తీయాల్సిందని అంటారా మేనేజ్మెంట్? అంటే ఇంకా తీస్తారు సార్. ఇంకా వాళ్ళైనా చెప్పినప్పుడు మీరు ఎవరి వరకు వాళ్ళు అంటే సెక్షన్ వైజ్గా ఎవరి వరకు వాళ్ళు చేస్తారు కాబట్టి చేసేస్తారు వాళ్ళు. ఇప్పుడైనా వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరైనా వచ్చిపోయారా ఇక్కడ మీ దగ్గరికి? నిన్న వచ్చి సార్ వాళ్ళందరూ వీపీ సార్ అందరూ వచ్చి వెళ్ళిపోయారు సార్. అడ్మిట్ చేసి వెళ్ళిపోయారు. ఇంతకుముందు కూడా వచ్చింది సార్. బిల్లు వాళ్ళే కడుతుందా? హాస్పిటల్ అన్నీ వాళ్ళే చూసారు. అంటే ఇప్పుడు ఏమైనా ఎక్కువైనవి కిందికి డ్రైన్ చేసాం కదా సార్, అవి దాని కనెక్షన్ నీటది డ్రైన్ వాటర్ అందులోకి వెళ్ళిపోతుంది. అయితే ఇంకా వాటర్ తీస్తారు. ఇంకా బుర్జలాగా ఉంటుంది కదా, ఆ బుర్జ ఎప్పుడైతే నిండిందని అనిపిస్తుందో ఆ బుర్జ ట్రాక్టర్కి తీసేస్తారు. మనుషులతోనే తీస్తారా? మనుషులతోనే తీపిస్తారు. అది అన్ని అంత విసర్జిత పదార్థాలను మనుషులు తీస్తే ఎట్లా? వాళ్ళు కూడా మనుషులే కదా, మిషన్తోనే కాకుండా ఎందుకు అట్లా తీపిస్తారు వాళ్ళు? అది యజమాన్యానికి అలవాటు మారిపోయింది. ప్రతిసారి తీపిస్తారు కానీ అది అంతా అలవాటు అయిపోయింది సార్. అంటే మన వాళ్ళే చేస్తారా అక్కడ? మన జార్ఖండ్ లేబర్? మన వాళ్ళకి తెలుగు వాళ్ళు ఎవరు చేస్తారు, అయితే జార్ఖండ్ వాళ్ళు హిందువులు చేస్తారు. నేను గౌనికాడి రాములు యాదవ్, బీసీ కుల సంఘాల ఐక్య వేదిక కరీంనగర్ దేవరకద్ర నియోజకవర్గం. నిన్న సాయంకాలం 5:30 గంటల ప్రాంతంలో అప్రాల దగ్గర ఉన్న షుగర్ ఫ్యాక్టరీలో, కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీలో జార్ఖండ్కు సంబంధించిన 6 మంది, అదేవిధంగా ఆత్మకూరు మండలం ఆరేపల్లికి సంబంధించిన తెలుగు శ్రీకాంత్ ముదిరాజు అనే ఒక యువకుడు 6 మంది, ఇతను 7 మంది రెగ్యులర్గా చేసే పనిలో భాగంగా షట్ డౌన్ కావడం వలన ఆ జార్ఖండ్కు సంబంధించిన 6 డైలీ వేజ్ లేబర్కు పని లేకపోతే మానవత్వాన్ని మరిచి వారి దగ్గర ఏదైతే మలమూత్రాలది విసర్జనది సెప్టిక్ ట్యాంకులు నిండి ఉన్నావో వాటిని వీళ్ళు చేతుల ద్వారా ఎత్తించి యాజమాన్యం వారి అసలు వాస్తవంగా చాలా దిగ్భ్రాంతికరమైన విషయము. ఇలాంటి విషయాన్ని మనం వింటనే ఒళ్ళంతా గగురోడుస్తుంది. అటువంటిది వాళ్ళను లోపలికి దింపి వాళ్ళ దగ్గర వాటిని ఎత్తించే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ నిన్న వాళ్ళు ఆ దానికి పోవడం వల్ల అది కొన్ని రోజులు లేట్ అయిందంట. వరకు ఆ దాన్ని ఎత్తే ప్రక్రియలో లేట్ అయినందుకు ఆ గాఢతను తట్టుకోలేక వాళ్ళు స్పృహ కోల్పోయి అందుట్లోనే పడిపోవడం జరిగింది. పడిపోతే అక్కడికి ఎవరో పెద్ద శబ్దం వచ్చిందని చెప్పి మన ఈ ఆత్మకూరు మండలానికి సంబంధించిన ఆరేపల్లి తెలుగు శ్రీకాంత్ ముదిరాజ్ అక్కడికి పోయి చూస్తే వీళ్ళందరూ అందుట్లో పడి వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేకుండా ఉంటే అతను అక్కడ ఉన్న వాళ్ళను పిలవడం జరిగిందంట. పిలిచిన వెంటనే వాళ్ళు వస్తే ఇతను కూడా వాసనను ఆ గాఢతను తట్టుకోలేక అతను కూడా అందులో సంపులో పడిపోవడం జరిగింది. వారిని హుటాహుటిగా కొత్తకోట రావుల హాస్పిటల్ తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేయించడం జరిగింది. ప్రథమ చికిత్స చేయించారు సరే, కానీ ఈరోజు వరకు కూడా వాళ్ళు ఇప్పటి వరకు నిన్న సాయంకాలం 6 గంటల ప్రాంతంలో జరిగితే ఇప్పుడు 12 అవుతుంది.
11:30 12 గంటల వరకు కూడా వాళ్ళు కళ్ళు తెరిసే పరిస్థితి లేదు. కళ్ళు తెరిస్తే పూర్తి ఎరుపు రంగులోకి మారి వాళ్ళు చాలా కళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమంటారు, నయనం సర్వేంద్రియనం ప్రధానం అన్నట్టు ఆ కంటి చూపు పోతే, ఈ కంటి చూపు లేకుంటే ఏంటి పరిస్థితి. ఈరోజు వరకు యాజమాన్యము వాళ్ళని వచ్చి ఆ కంటికి సంబంధించిన వారి దగ్గరికి తీసుకెళ్లకుండా చిన్నగా రాత్రి నుంచి చిన్నగా ఒక్కొక్క గంటకు 2 గంటలకు ఒకసారి డ్రాప్స్ వేయించే ప్రయత్నం మాత్రమే నర్సుల దగ్గర వేయించే ప్రయత్నం చేస్తున్నాం. కనుక మేము యాజమాన్యాన్ని తక్షణమే వాళ్ళకు మెరుగైన వైద్య చికిత్స కొరకు తప్పనిసరిగా మంచి కంటి హాస్పిటల్లో వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం బీసీ కుల సంఘాల తరఫున. అదేవిధంగా వారి యొక్క బంధుమిత్రులకు కూడా మెసేజ్ చేసి వాళ్ళను కూడా పిలిపించి వారికి తగిన నష్టపరిహారం కట్టేయాలి. ఇంకొకటి, ఇది నిజంగా కూడా మేము మానవ హక్కుల సంఘము దగ్గర కూడా వెళ్తాము. ఎందుకంటే మనుషుల దగ్గర అంటే ఏదైనా ఒక పొక్లైన్ సహాయంతోనో వేటి ద్వారానో మలమూత్రాలను బయటకు తీసేది పోయి ఒక మనుషుల ద్వారా ఎత్తడం అంటే వారికి నిజంగా ప్రజల పట్ల మనుషుల పట్ల ఎలాంటి అంకిత భావం ఉందో ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఇది మనం వింటనే తెలుస్తుంది. కనుక తక్షణం కూడా మానవ హక్కుల సంఘం కూడా వాళ్ళ మీద సుమోటోగా కేసు స్వీకరించి తప్పనిసరిగా ఆ ఫ్యాక్టరీ మీద తగు చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము బీసీ కుల సంఘాల ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అప్పర్ల దగ్గర షుగర్ ఫ్యాక్టరీలో జార్ఖండ్కు చెందిన యువకులు 6 మంది, అదేవిధంగా ఆత్మకూరు మండలం ఆర్పల్లి గ్రామానికి తెలిసిన వ్యక్తి శ్రీకాంత్, ముద్రాజు శ్రీకాంత్, అందరూ 7 మంది నిన్న దాంట్లో సెక్రటేరియట్లో దాంట్లో ఏదో ఇసుప్రయత్నం దాన్ని ఎత్తిపోయడానికి వాళ్ళు అనుకోకుండా పోయారు. దాంట్లో పోయి దాంట్లో కుమసూలి పడి దాంట్లోకి వెళ్ళినంత వరకు వాళ్ళు ఇప్పటి వరకు కోలుకోలేరు. ఇప్పటి వరకు మెరుగైన వైద్యం లేకుండా వాళ్ళను చిన్న చూపులో చూసుకుంటే యజమాన్యం, అదేవిధంగా వాళ్ళు రెక్కాడదు డొక్కాడదు ఏదో పొట్ట చేత పడుకుని వచ్చారు. వాళ్ళు దిక్కులేని సేవలలాగా ఈ హాస్పిటల్లో తెచ్చిపడగొట్టి పడేసి, ఇంకోటి ఇప్పుడు ఏ గాయం అయితే హాస్పిటల్కి స్పెషలిస్ట్ ఉంటారు, కానీ నిన్న సాయంత్రం తెచ్చి ఇంతవరకు వేసి అప్పుడు కళ్ళు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఆ పొరలకు మొత్తం ఎరుపు రంగులో వచ్చినాయి. ఆ పొరలకు ఒక తర్వాత ట్రీట్మెంట్ లేదు. ఏదో డ్రాప్ వేస్తే ఇప్పుడు ఏదో కంట నలుసు వాడుతున్న డ్రాప్ వేస్తారు. ఇప్పటి వరకు ఆ డ్రాప్లు వేస్తే వాళ్ళ కళ్ళు ఇంకా ఎరిపెక్కినాయి కానీ ఏమి తక్కువలేదు. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని మేము బీసీకి వెళ్ళి డిమాండ్ చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.